వినాయక చవితి సందర్భంగా తెనాలిలో ఓ స్వీట్ షాప్ నిర్వాహకులు భారీ లడ్డును తయారు చేశారు. సుల్తానాబాద్లోని మిర్చి స్నాక్స్ నిర్వాహకులు 2000 కిలోల బరువుతో శివలింగం ఆకృతిలో భారీ లడ్డును రూపొందించారు. విశాఖపట్నం గాజువాక లంక గ్రౌండ్స్లో అక్కడి నిర్వాహకులు 1,00,000 చీరలతో ఏర్పాటు చేసిన సుందర వస్త్ర మహాగణపతికి నైవేద్యంగా ఈ లడ్డును సిద్ధం చేయించినట్లు తయారీదారులు ఉప్పల కిషోర్ తెలిపారు. తమ కార్ఖానాలోని 15 మంది సిబ్బంది దాదాపు 4 రోజుల పాటు శ్రమించి 8 అడుగుల ఎత్తు 2000 కిలోల బరువు గల శివలింగం లడ్డుని తయారు చేశామని ఆయన వెల్లడించారు. అయితే తాము తయారు చేసిన లడ్డు దేశంలోని అత్యంత భారీ లడ్డు అని, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా దీనికి స్థానం లభించే అవకాశం ఉందని తయారీదారులు తెలిపారు. గతంలో కూడా విభిన్న ఆకృతులలో లడ్డూలు, మహాప్రసాదాలను తయారు చేసినట్లు వారు వెల్లడించారు. కాగా భారీ లడ్డును తిలకించేందుకు పరిసర ప్రాంత ప్రజలు తరలివస్తున్నారు. ప్రత్యేక వాహనంలో గాజువాకకు ఈ భారీ లడ్డును తరలిస్తున్నట్టు తయారీదారులు చెప్పారు. మాది తెనాలి మిర్చి స్నాక్స్. తెనాల్లో ప్రప్రదంగా మేము శివలింగ ఆకారంతో లడ్డు తయారు చేస్తున్నాము. లడ్డు అనేది అందరూ రౌండ్ షేప్లో చేస్తూ ఉంటారు, కానీ మనం ఏదో కొత్త రకంగా తయారు చేయాలి, జనాలందరికీ తెలియాలనే ఉద్దేశంతో శివలింగ ఆకారంలో తయారు చేశాము. ఇది 2000 కేజీలతో లడ్డు తయారైంది. ఈ లడ్డుని మనం గాజువాక లంకా గ్రౌండ్స్కి 1,00,000 చీరలతో తయారు చేసేవాళ్ళు మనల్ని అడిగారు. మనం దాన్ని సహకరించి మనం కూడా తయారు చేసి మనం కూడా ఇస్తున్నాము. కొంతమేరకు వాళ్ళు అమౌంట్ ఇచ్చారు. దానికి తత్తిమాది మేము కలిపి చేస్తున్నాము. ఈ కృషి చేయడానికి మేము దాదాపుగా 2 నెలల నుంచి కృషి చేశాము. దీన్ని ప్రాసెస్ చేసి మనం 2 నెలల పాటు నెల ఉంటుందా లేదా, ఒక 1 మంత్ నెల ఉంచడానికి కోసం చెప్పి 2 నెలల పాటు మేము శ్రమించి దాన్ని ప్రాసెస్ చేసి 10 డేస్కి 20 డేస్కి 30 డేస్కి ఎట్లా ఉంది అని చూసుకొని అప్పుడు ప్రాసెస్ చేశాము. శివలింగ ఆకారంతో లడ్డు చేయటం అంటే దాన్ని ఒక యజ్ఞంలా భావించి మేము అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మేము డబ్బు కోసంగా చేయలేదు. ఇది జనాలందరికీ తెలియాలి, మన తెనాలి మిర్చి స్నాక్స్ తెనాలి ప్రజలందరూ కూడా గొప్పతనంగా తెలియడం కోసం చెప్పి గాజువాక లంకా గ్రౌండ్స్కి మనం పంపిస్తున్నాము. ఇవాళ దీన్ని క్రేన్ ద్వారా ఒక 20 మంది మనుషులు కూడా వచ్చి దీన్ని క్రేన్తో ఎత్తి మన లారీలో పంపిస్తున్నాము. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము.